Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our content classes. So, ఇప్పటివరకు అయినటువంటి అన్ని కాంటెంట్ క్లాసెస్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎవరైనా మిస్ అయినట్లయితే చూడండి. సో ఈరోజు 9th క్లాస్ మన సెషన్లో భాగంగా నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మనకి సాయిల్ పొల్యూషన్ ఉంది, నేల కాలుష్యం. సో ఏంటి నేల కాలుష్యం ఏంటో చూద్దాం ఈ సెషన్లో. సో నేల కాలుష్యం, దిస్ ఇస్ నోన్ యాజ్ అ సాయిల్ పొల్యూషన్. సాయిల్, సో మనకి నేలకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, అసలు నేల అంటే ఏంటి, మృత్తిక అంటే ఏంటి, భూమి అంటే ఏంటి అనేవి మనకు క్లియర్గా అవగాహన ఉండాలి. సో నేల అన్న మృత్తిక అన్న ఒకటి, దీన్ని ఇంగ్లీష్లో సాయిల్ అంట. సో మరి నేల ఏంటి, భూమి ఏంటి అని చూసినట్లయితే, భూమి అంటే కంప్లీట్గా భూమి యొక్క అంతర్నిర్మాణం వరకు దీన్ని భూమిగా చెప్పుకుంటాం. సో భూమి యొక్క పై పొర ఏదైతే ఉందో, అంటే జీవరాశులు మనుగడ సాగించడానికి అవసరమైనటువంటి పై పొర ఏదైతే ఉందో కొన్ని అంగుళాల వరకు, దాన్ని నేల లేదంటే మృత్తికగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, మరి ఎందుకు దీని గురించి ఎందుకు నేర్చుకోవాలని చూసినట్లయితే, మనం ఏదైతే ప్రస్తుతం జీవనం కొనసాగిస్తున్నామో అది కంప్లీట్గా నేల పైననే ఆధారపడింది, మృత్తిక పైననే ఆధారపడింది. సో ఆ మృత్తిక సారవంతంగా లేనట్లయితే, ఆ మృత్తికలో సేంద్రియ పదార్థాలు లేనట్లయితే, ఆ మృత్తికలో మొక్కలు పెరగనట్లయితే మనకు లభించేటువంటి గాలి కానివ్వండి, మనకు అవసరమైనటువంటి ఆహారం కానివ్వండి, ఏది లభించదు. కాబట్టి ఆ నేలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి విద్యార్థుల్లో దీని యొక్క ప్రాముఖ్యతను తెలపడం కోసం ఏంటంటే ఈ నేల కాలుష్యాన్ని 9th మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి 8th క్లాస్లో రకరకాల కాలుష్యాల గురించి ఇవ్వడం కూడా జరిగింది. రైట్, సో నేలని ఏమంటామంటే మనము సాధారణంగా మృత్తికగా చెప్పుకుంటాం. సో ఏంటి మృత్తిక అని చూసినట్లయితే, భూమి పై పొరని, భూమి పై పొర అంటే కొన్ని అంగుళాల మందం, కొన్ని అంగుళాల మందం, దీన్ని ఏమంటామంటే మనము మృత్తిక లేదంటే నేలగా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి ఈ మృత్తిక లేదంటే ఈ నేల గురించి చెప్పే కంటే ముందు మనకి యాక్చువల్గా ఈ భూమి మొత్తము ఎన్ని రకాలుగా డివైడ్ అయిందనేసి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో అది 4 రకాలు ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి వాతావరణం, ఓకే, దిస్ ఇస్ నోన్ యాజ్ ద అట్మాస్ఫియర్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ టర్మ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. రెండవది వచ్చేసి మనకి బయోస్పియర్, సో దీన్ని తెలుగు రాస్తాను ఫస్ట్, జీవావరణం, సో దీన్ని బయోస్పియర్గా చెప్పుకున్నారు. నెక్స్ట్ జలావరణం, సో దీన్ని హైడ్రోస్పియర్గా చెప్తాం, గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి శిలావరణం, సో దీన్ని లిథోస్పియర్గా చెప్పుకుంటాం. సో మనకు అన్ని టచ్లో ఉన్నవేవి టర్మ్స్ అన్నీ కూడా. సో దీన్ని లిథోస్పియర్ అంటే కంప్లీట్గా భూమి మీద ఉండేటువంటి అన్ని రకాల వాటిని కలిపేసి మనము 4 భాగాల క్రింద డివైడ్ చేస్తాము. సో వచ్చేసి వాతావరణం, భూమి చుట్టూ ఉండేటువంటి గాలితో నిండినటువంటి ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా వాతావరణంగా చెప్పుకుంటాం. జీవావరణం అంటే భూమి లోపల, నీటి లోపల వాతావరణం అన్నిటి ఉండే వాటిని, జీవుల్ని బయోస్పియర్గా చెప్పుకుంటాము. జలావరణం అంటే నీటిపైన, భూమిపైన, అదేవిధంగా భూమి వెలుపల ఇంకా ఏమైనా జలవనరులు అంటే వాటిని అన్నింటి కలిపేసి జలవర్ణంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ శిలావరణం అంటే రాళ్ళ గురించి, సో ఏవైతే చెప్పుకుంటామో శిలల గురించి, దాన్ని లిథోస్పియర్గా చెప్పుకుంటుంటాం. సో మరి ఇక్కడ నేలను చూసినట్లయితే, నేల లేదంటే మృత్తికను చూసినట్లయితే వేటి చేత ఏర్పడుతుంది ఇది. సో నేల లేదంటే మృత్తిక, ఇది మొత్తం కూడా 100% అనుకున్నట్లయితే, ఈ 100%లో ఏమేమి ఎంత పర్సెంట్ ఉంటాయని చూసినట్లయితే 25% వచ్చేసి గాలి ఉంటుంది, అంటే మృత్తికలో 25% గాలి ఉంటుంది. రైట్, సో మిగిలిన 25% వచ్చేసి నీరు ఉంటుంది. రైట్, నెక్స్ట్ 45% వచ్చేసి 45% వచ్చేసేమో మనకి ఖనిజ లవణాలు ఉంటాయి, లేదంటే ఖనిజ లవణాలు లేదంటే ఖనిజాలు, మినరల్స్గా చెప్పుకుంటాము. సో ఇవి వచ్చేసి 45% ఉంటుంది. నెక్స్ట్ మిగిలింది వచ్చేసి 5%, అంతే కదా. 50%, 45, 95 అయిపోయింది. 5% వచ్చేసి సేంద్రియ పదార్థాలుగా చెప్పుకుంటాం, సేంద్రియ పదార్థాలు.
సో సేంద్రియ పదార్థాలను మనము జైవిక పదార్థాలుగా చెప్పుకుంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఆర్గానిక్ మ్యాటర్గా చెప్పుకుంటాం. అంటే మనకు మృత్తిక 100% అనుకుంటే దాంట్లో మనకి 5% జైవిక పదార్థం, లేదంటే సేంద్రియ పదార్థం. మరి ఏంటి సేంద్రియ పదార్థం జైవిక పదార్థాలు అంటే జీవించి ఉన్న జీవులు కావచ్చు, మృతి చెందిన జీవులు కావచ్చు, వాటి నుండి విడుదలైనటువంటి విసర్జితాలు కావచ్చు. సో వీటన్నిటిని కూడా ఏమంటామంటాము జైవిక పదార్థాలు లేదంటే ఆర్గానిక్ మ్యాటర్గా చెప్పుకుంటాం. సో ఖనిజ లవణాలు అంటే మనకు తెలిసింది. సో మనం మామూలుగా ఖనిజాల నుండి ఈ యొక్క ఉత్పత్తి అయ్యేటువంటి ఏవైతే లవణాలు ఉంటాయి వాటిని ఖనిజ లవణాలు, శిలల నుండి ఉత్పత్తి అవుతుంటాయి, వీటిని ఖనిజ లవణాలు. ఇవి మ్యాక్సిమం ఎక్కువగా ఉండేటువంటి పర్సంటేజ్. మృతికలో ఎక్కువగా ఏముంటాయంటే ఖనిజ లవణాలు. ఖనిజ లవణాలు దేనికి ఉపయోగపడతాయి మనందరికీ తెలిసిందే. సాధారణంగా ఇవి నీటిలో కలిసిపోయి మొక్కలకి మొక్కలకు అందుతూ ఉంటాయి. సో మొక్కల్లో మనకి ఏంటంటే కిరణజన సమగ్ర అని అధికంగా మనకి ఖనిజ లవణాలు అవసరమవుతూ ఉంటాయి. సో నీటితో పాటుగా ఈ మొక్కల్లోనికి వెళ్ళిపోతుంటాయి. సో ఇంకా 25% వచ్చేసి నీరు ఉంటుంది, 25% వచ్చేసి గాలి అనేది ఉంటుంది. సో మృత్తిక కంపోజిషన్ ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్లు కూడా రైట్, ఎక్కువ ఏది ఉంది తక్కువ ఏది ఉందో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన ఇక 5% ఏది ఉందో సేంద్రియ పదార్థాలు లేదంటే జైవిక పదార్థాలు, ఈ 5% మొత్తం కూడా మనము అగైన్ 100% అనుకున్నట్లయితే, దీన్ని 100% అనుకున్నట్లయితే మరి దీనిలో ఏమేమి ఉంటాయో చూసినట్లయితే మొత్తం 80% హ్యూమస్ ఉంటుంది. హ్యూమస్ అంటే మనకు తెలిసిందే. హ్యూమస్ అంటే చనిపోయిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా కుళ్ళిపోయి ఒక మెత్తడి పదార్థం అనేది ఏర్పడుతుంది. దాన్ని హ్యూమస్గా చెప్పుకుంటాం. హ్యూమస్ ఎక్కువగా ఉంటే ఆ నేల సారవంతంగా ఉందని చెప్తుంది. హ్యూమస్ ఎక్కువగా ఉంటే ఆ నేల నీటిని పట్టి ఉంచేటువంటి కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. హ్యూమస్ ఎక్కువగా ఉంటే నేల పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రైట్. సో మన ఈ 5% మొత్తం కూడా 100% అనుకున్నట్లయితే 80% హ్యూమస్ ఉంటుంది. దీంట్లో 10% వచ్చేసి జీవరాశులు ఉంటాయి. రైట్. నెక్స్ట్ 10% వచ్చేసి వేర్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాట్స్ అనేవి. సో ఈ స్టాట్స్ నుండి ఒక్కోసారి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో లాస్ట్ టైం నేను ఒకటి కిరణజన సమగ్ర కాంతికి రిలేషన్షిప్ చెప్పినప్పుడు కొంతమంది ఏంటి సార్ ఈ 5% ఏంటి, మళ్ళీ 5% 80% ఉండండి అని కొంతమంది కన్ఫ్యూజ్ కావడం అయింది. ప్లస్ అదేవిధంగా నాకు ఫోన్ చేసి అడిగారు, సార్ మాకు ఇది అర్థం కావట్లేదు. సో వెరీ సింపుల్, దీంట్లో అర్థం కావడానికి ఏం లేదు. ఇక్కడ చూడండి మొత్తం కూడా 100% అనుకున్నాం. రైట్. సో ఇక్కడ నేను చూడండి 100% ఇది గీస్తున్నాను, ఇది 100% అనుకుందాం. సో దీంట్లో 25% ఫస్ట్ 50% డివైడ్ చేశాను. రైట్. ఇదో 50% అంటే సగం సగం డివైడ్ చేశాను. సో ఈ సగంలో ఇక్కడ చూడండి మనకి 25% వచ్చేసి గాలి అన్నాను, ఇది 25% అవుతుంది అప్పుడు. రైట్. కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు ఇక్కడ. నెక్స్ట్ నీరు వచ్చేసి 25% అంటున్నాను, ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి 50% అయిపోయింది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి 45% అన్న, ఇది మొత్తం కూడా 45% అనుకుందాం. 45% ఏమున్నాయి, ఖనిజ లవణాలు ఉన్నాయి, ఖనిజ లవణాలు. అండ్ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది 5% ఏదైతే ఉందో ఈ 5% వచ్చేసి ఏమన్నాయి, సేంద్రియ పదార్థాలు ఉన్నాయి. ఇది 5% అనుకుంటే ఇది సేంద్రియ పదార్థాలు, ఇది సేంద్రియ పదార్థం. సో ఇలా మనం 100% ఒక బార్ అనుకున్నాం, దాంట్లో వెళ్ళి డివైడ్ చేసుకోవాలి. మళ్ళీ అగైన్ ఈ 5%లో మళ్ళీ 80% ఏంటి సార్, 5% కంటే 80% ఎక్కువ కదా, ఎలా డివైడ్ చేస్తామనేసి ఫోన్ చేసి అడిగారు. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 5% అగైన్ ఈ చిన్న పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా నేను మళ్ళీ అగైన్ 100%గా డివైడ్ చేస్తున్నాను. సో ఈ చిన్న పార్ట్లో ఈ చిన్న పార్ట్ మొత్తం కూడా 100% అను 100% అనుకున్నప్పుడు దీంట్లో 80% వచ్చేసి హ్యూమస్ అని చెప్తున్నాను. రైట్. హ్యూమస్. అండ్ రెస్ట్ ఆఫ్ ది 10%. సో మిగిలింది 80 అంటే ఇది 20% కదా, దీంట్లో మళ్ళీ ఇది ఒక 10% అవుతుంది, ఇది ఒక 10%. ఈ 10%లో జీవరాశులు ఉంటాయి, అదేవిధంగా నెక్స్ట్ వేర్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఏంటంటే ఏదైనా డివైడ్ చేసినప్పుడు ఇలా ఈ విధంగా అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో క్లియర్ అయింది అనుకుంటున్నాను. రైట్. చూద్దాం నెక్స్ట్. సో మరి ఈ నేల యొక్క నిర్మాణం చూసినట్లయితే, నేల నిర్మాణం చూసినట్లయితే మనకి మొత్తం 3 పొరలు ఉంటాయి, మనకు తెలిసింది. పై పొర, నెక్స్ట్ మధ్య పొర, నెక్స్ట్ లోపలి పొర. సో మనకి లోపలి పొర గురించి ఏమీ ఇవ్వలేదు. సో పై పొరలో వచ్చేసి మనకి తెలిసిందే ఈ యొక్క సేంద్రియ పదార్థాలు అనేవి అధికంగా ఉంటాయి. సేంద్రియ పదార్థాలు కానివ్వండి, సూక్ష్మజీవులు కానివ్వండి, ఖనిజాలు ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ మధ్య పొరలో చూసినట్లయితే ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఖనిజాలు అధికంగా ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి. మధ్య పొరలో ఏముంటాయని చూసినట్లయితే ఖనిజాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. పై పొరలో వచ్చేసి సేంద్రియ పదార్థాలు ఉంటాయి, మధ్య పొరలో వచ్చేసి ఖనిజాలు ఉంటాయి. సో లోపలి పొర గురించి అయితే మనకు ఏమీ ఇవ్వలేదు. లోపలి పొరలో ఏముంటాయి అనేది మనకు సోషల్లో చూస్తే అర్థమవుతూ ఉంటుంది. రైట్. మరి ఇక్కడ చూడండి ఒకసారి, ఈ నేల ఒక 10 అంగుళాలు ఏర్పడాలంటే
10 అంగుళాల నేల ఏర్పడాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే 10,000 సంవత్సరాలు పడుతుంది. గుర్తుపెట్టుకోవాలి, 10,000 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. 10 అంగుళాల నేల ఏర్పడాలంటే 10 అంగుళాల నేల ఏర్పడాలంటే 10,000 సంవత్సరాల టైం పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి నేల ఎలా ఏర్పడుతుందని చూసినట్లయితే నేల ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ విధంగా ఏర్పడుతుందంటే మాతృశిలలు ఉంటాయి. మాతృశిలలు అంటే రాళ్ళు ఉంటాయి. సో ఈ మాతృశిలల నుండి విదరింగ్ అనేటువంటి ప్రాసెస్ అవుతుంది. విదరింగ్ అనేటువంటి ప్రాసెస్ అవుతుంది. ఈ విదరింగ్ అనే ప్రాసెస్ అయినప్పుడు ఏంటంటే ఖనిజ లవణాలు అనేవి రిలీజ్ అవుతుంటాయి. ఈ మాతృశిల నుండి ఖనిజ లవణాలు రిలీజ్ అవుతుంటాయి. ఇలా ఖనిజ లవణాలు రిలీజ్ అయిన తర్వాత ఈ యొక్క ఖనిజ లవణాలకు నీరు కలుస్తుంది, అదేవిధంగా గాలి కలుస్తుంది. అంతేకాకుండా చనిపోయిన వృక్ష జంతు సంబంధ పదార్థాల నుండి ఉన్నటువంటి సేంద్రియ పదార్థాలు కలుస్తాయి. అదేవిధంగా వీటికి తోడుగా మనకు తెలిసిందే సూక్ష్మజీవులు కూడా కలుస్తాయి. సూక్ష్మజీవులు కూడా కలుస్తాయి. ఇలా కలిసినప్పుడు అది మనకి ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల పాటు ఇలా జరగడం వల్ల మనకేమవుతుందంటే మృత్తిక అనేది ఏర్పడుతూ ఉంటుంది, లేదంటే నేల అనేది ఏర్పడుతుంది. రైట్. సో మరి నేల యొక్క ధర్మాలు ఏంటో చూద్దాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్. సో నేల ధర్మాలని మనము 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి వచ్చేసి భౌతిక ధర్మాలు. సో ఏంటి భౌతిక ధర్మాలను చూసినట్లయితే నేలలో ఉండేటువంటి గాలి కావచ్చు, నేలలో ఉండేటువంటి నీరు కావచ్చు, నేల యొక్క గుల్లబారుతనం కావచ్చు, నెక్స్ట్ నేల యొక్క రంగు కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం ఏమంటామంటే భౌతిక ధర్మాలుగా చెప్పుకుంటూ ఉంటాము. సో భౌతిక అంశాలు, నేలలో ఉండేటువంటి భౌతిక అంశాలు ఏంటి అని చూసినట్లయితే గాలి, నీరు, ఆ యొక్క మట్టి పిల్లలు ఏవైతే ఉన్నాయో నేలలో ఉండేటువంటి మట్టి గుల్లబారుతనం ఎంతవరకు ఉంది, సో ఆ యొక్క నేల యొక్క రంగు ఏంటి, అదేవిధంగా నేలలో ఉండేటువంటి సేంద్రియ పదార్థాలు ఏంటి అనేవి మనకి ఈ యొక్క నేల యొక్క భౌతిక ధర్మాల గురించి చెబుతూ ఉంటాయి. సో ఒకవేళ సేంద్రియ పదార్థాలు 30% కంటే అధికంగా ఉంటే ఒక నేలలో, సేంద్రియ పదార్థాలు ఆల్రెడీ చెప్పాను, వీటిని సేంద్రియ పదార్థాలు జైవిక పదార్థాలని కూడా అంటారు. సో జైవిక పదార్థాలు అంటే జీవుల యొక్క విసర్జితాలు కావచ్చు, జీవులు చనిపోయిన తర్వాత వాటి యొక్క మృత కళేబరాలు యొక్క నేలలో కలిసిపోయినప్పుడు వాటిని మనం జైవిక పదార్థాలు అంటే సేంద్రియ పదార్థాలుగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. సో ఒకవేళ ఈ సేంద్రియ పదార్థాలు మనకి భూమిలో 30% కంటే అధికంగా ఉంటే ఆ నేలను వచ్చేసి మనము జైవిక నేలలు అంటాం. గుర్తుపెట్టుకోవాలి, జైవిక నేలలు అంటాం. సో ఆర్గానిక్ సాయిల్ అంటాం, ఆర్గానిక్ సాయిల్గా చెప్పుకుంటున్నాం. రైట్. సో అలా కాకుండా 30% కంటే తక్కువ ఉన్నట్లయితే, లెస్ దెన్ 30% ఉన్నట్లయితే, లెస్ దెన్ 30% సేంద్రియ పదార్థాలు లెస్ దెన్ 30% ఉన్నట్లయితే వాటిని ఖనిజపరమైన నేలలుగా చెప్పుకుంటాం. మినరల్ సాయిల్స్ అంటాం వాటిని, మినరల్ సాయిల్స్గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. 30% కంటే ఎక్కువ సేంద్రియ పదార్థాలు మృత్తికలో ఉన్నట్లయితే ఆ నేలల్ని జైవిక నేలలు, ఆర్గానిక్ సాయిల్, సేంద్రియ నేలలు, లేదంటే ఒడిసే జైవిక నేలలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా ఈ సేంద్రియ పదార్థాలు నేలలో 30% కంటే తక్కువ ఉన్నట్లయితే వాటిని ఖనిజపరమైన నేలలుగా చెప్పుకుంటాం. సో మినరల్ సాయిల్స్గా చెప్పుకుంటూ ఉంటాం ఇంగ్లీష్లో. రైట్. సో ఇది వచ్చేసి నేల యొక్క భౌతిక ధర్మాలు. ఓకే, నెక్స్ట్ రసాయనిక ధర్మాలు చూద్దాం. సో నేల యొక్క రసాయనిక ధర్మాలు, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సాయిల్. సో కెమికల్ ప్రాపర్టీస్ దేనిపైన డిపెండ్ అయి ఉంటాయని చూసినట్లయితే నేల యొక్క pH పైన డిపెండ్ అయి ఉంటాయి. సో దానిలో ఉండేటువంటి నిరీంద్రియ పదార్థాలు, సో నిరీంద్రియ పదార్థాలు అంటే ఏమొస్తాయని చూసినట్లయితే సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, ఫాస్ఫేట్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, సల్ఫేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా నిరీంద్రియ పదార్థాలుగా చెప్పుకుంటాం. సో వాటి యొక్క పర్సంటేజ్, అదేవిధంగా నేలలో pH అనే దాన్ని బట్టి మనము ఆ నేల ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉందని చెప్పొచ్చు. వీటిని మనం ఈ నేల యొక్క రసాయనిక ధర్మాలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఒకవేళ నేల యొక్క pH
నేల యొక్క pH గుర్తుపెట్టుకోండి బాగా 5.5 to 7.5 ఉన్నట్లయితే వాటిని మనం ఏమంటామంటే తటస్థ నేలలుగా చెప్పుకుంటాం. తటస్థ నేలలు లేదంటే మంచి సారవంతమైన నేలలుగా చెప్పుకుంటాం, మంచి నేలలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి బాగా 5.5 to 7.5 ఉన్నట్లయితే. ఒకవేళ ఈ యొక్క pH అనేది లెస్ దెన్ 7 ఉన్నట్లయితే వాటిని ఆమ్ల నేలలుగా చెప్పుకుంటాం, ఆమ్ల నేలలుగా చెప్పుకుంటాం. ఒకవేళ నేల యొక్క pH గ్రేటర్ దెన్ 7 కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటిని క్షార నేలలుగా చెప్పుకుంటూ ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో pH అనేది లెస్ దెన్ 7 అట్లయితే వాటిని ఆమ్లం. సో ఆమ్లాల యొక్క pH అంతే కదా, 7 కంటే తక్కువ ఉంటే వాటిని ఆమ్లం అంటాం. సో కాబట్టి వాటిని ఆమ్లం అనేసి గ్రేటర్ దెన్ 7 అట్లయితే వాటిని క్షార నేలలుగా చెప్పుకుంటాం. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, మరి బుక్ ఎవరైతే రాశారో టెక్స్ట్ బుక్ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు ఇక్కడ. సో లెస్ దెన్ 7 అన్నాడు, రైట్. ఇది లెస్ దెన్ 7 ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకున్నాను, pH 6 ఉంది అనుకుందాం. pH 6 ఉంటే ఇది ఆమ్ల నేల అవుతుందా లేకుంటే తటస్థ నేల అవుతుందా? సో ఇక్కడ మన క్వశ్చన్ వెంటనే రైజ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం 7 కంటే తక్కువ ఉంటే ఆమ్ల నేల అని చెప్పాడు టెక్స్ట్ బుక్లో. మరి ఇక్కడ నాకు pH 6 ఉంది అనుకుందాం. సో ఇది ఆమ్ల నేలనా లేకుంటే ఈ రేంజ్లో ఉంది కాబట్టి ఇది తటస్థ నేల లేకుంటే ఇది మంచి నేలగా చెప్పవచ్చునా? సో ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతుంటారు బుక్ రాసేటప్పుడు. సో జనరల్గా ఏం చెప్పాలంటే pH 5.5 కంటే తక్కువ ఉంటే ఆమ్ల నేలని చెప్పాలి, pH 7.5 కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటి క్షార నేలలుగా చెప్పాలి. బట్ బుక్లో ఇది రాసింది కాబట్టి ఎగ్జామ్లో అడిగితే ఇదే కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎంత విషయాన్ని అవగాహన చేసుకుంటూ చదువుతున్నారా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి ఇలాంటి డౌట్స్ రైజ్ కావాలి చదివేటప్పుడు. సో అలా చదివితే మనం ఏంటి ఆ యొక్క సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటూ చదువుతున్నట్టు. సో అలా కాకుండా అక్కడ రాశాడు అది చదువుతున్నానంటే మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకోకుండా చదువుతున్నట్టు, గుర్తుపెట్టుకోండి. ఇదో చిన్న పాయింట్. సో ఇలాంటివి ఎక్కడైనా మీకు తారసపడుతూ ఉండొచ్చు టెక్స్ట్ బుక్లో, అలాంటివి క్యాచ్ చేసినట్లయితే యు ఆర్ ఎ గుడ్ రీడర్, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే pH. సో ఎప్పుడైతే కొన్నిసార్లు pH విలువ తగ్గుతూ ఉంటుందో, భూమి యొక్క pH విలువ తగ్గుతూ ఉంటుందో, సో మనకి ఇక్కడ నేలలో ఉండేటువంటి సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, సల్ఫర్ కావచ్చు. సో వీటి యొక్క ఈ పోషకాల యొక్క మొక్కలు పీల్చుకునేటువంటి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది, మొక్కలు గ్రహించేటువంటి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నేల యొక్క pH విలువ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో క్రమక్రమంగా అప్పుడు సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్లను గ్రహించేటువంటి సామర్థ్యం మొక్కకి తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. సో ఇవి గ్రహించేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకి రసాయనిక ధర్మాలు. నెక్స్ట్ వచ్చేసి నేల యొక్క జైవిక ధర్మాలు. సో జైవిక ధర్మాలు ఏంటంటే మనకందరికీ జైవిక అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు బయో. సో ఇక్కడ జీవులకు సంబంధించినది అర్థం అన్నాడు. సో నేల యొక్క జైవిక ధర్మాలు ఏంటంటే నేలలో ఎలాంటి జీవులు నివసిస్తాయనేది తెలిపేది జైవిక ధర్మాలు. సో మనకు నేలలో తెలిసిందే ఎలుకలు ఉంటాయి, రైట్. నేల ఉడతలు, గుర్తుపెట్టుకోండి, నేల ఉడతలు ఉంటాయి. నెక్స్ట్ వానపాములు ఉంటాయి. సో ఇంకా రకరకాల కీటకాలు ఉంటాయి. సో కీటకాల లార్వాలు ఉంటాయి. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోవాలి సూక్ష్మజీవులు. సూక్ష్మజీవులు లేకుంటే అసలు ప్రపంచమే ఉండదు, గుర్తుపెట్టుకోండి. సూక్ష్మజీవులు ఎస్పెషల్ ఏముంటాయంటే ప్రోటోజోన్స్ ఉంటాయి, నెక్స్ట్ శిలీంధ్రాలు ఉంటాయి, నెక్స్ట్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఇవి నేలలో ఉండేటువంటి జైవిక అంశాలు. సో నేలలో ఉండేటువంటి జీవులు అనమాట, రైట్. మరి ఇవేం చేస్తాయి అని చూసినట్లయితే మనకు తెలిసిందే వానపాముల యూజ్ ఏంటో తెలుసు, కీటకాల యూజ్ ఏంటో తెలుసు. నెక్స్ట్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి సూక్ష్మజీవులు. సూక్ష్మజీవులు ఏం చేస్తాయని చూసినట్లయితే మొక్కలకు కావలసినటువంటి పోషకాలు ఏవైతున్నాయో వాటిని మొక్కకు ఏ రూపంలో అయితే తీసుకోగలుగుతుందో ఆ రూపంలో అందించగలుగుతుంటాయి సూక్ష్మజీవులు, రైట్. సో ఈ సూక్ష్మజీవులు అంతేకాకుండా ఇంకా మనకి ఖనిజీకరణ ప్రాసెస్లో కూడా ఉపయోగపడతాయి. ఏంటి ఖనిజీకరణ అని చూసినట్లయితే మినరలైజేషన్ అంటాం ఇంగ్లీష్లో, మినరలైజేషన్. ఏంటి ఖనిజీకరణ అని చూసినట్లయితే సేంద్రియ పదార్థాలు ఏవైతున్నాయో, జైవిక పదార్థాలు ఏవైతున్నాయో, సేంద్రియ పదార్థాలు
సో ఈ సేంద్రియ పదార్థాలను ఏం చేస్తాయని చూసినట్లయితే నిరీంద్రియ పదార్థాలుగా మారుస్తాయి. నిరీంద్రియ పదార్థాలుగా. సో నిరీంద్రియ పదార్థాలని మొక్క వినియోగించుకుంటూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా సేంద్రియ పదార్థాలని నిరీంద్రియ పదార్థాలుగా మార్చేటప్పుడు కొన్ని విడుదలవుతాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ అమ్మోనియం సల్ఫేట్, నెక్స్ట్ ఫాస్ఫేట్లు రిలీజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి ఈ 3 అంశాలని. కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియం సల్ఫేట్, అదేవిధంగా ఫాస్ఫేట్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని చూసినట్లయితే ఎప్పుడైతే సూక్ష్మజీవులు జైవిక పదార్థాలని క్రుల్లబరిచి వాటిని డీకంపోజ్ చేస్తూ ఉంటాయో ఆ టైంలో మనకి చూడండి కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియం సల్ఫేట్ అండ్ ఫాస్ఫేట్ అనేవి నేలలోకి రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. సో ఈ విధంగా ఇవి ఖనిజీకరణ చేయడం వల్ల లాభం ఏంటంటే మనకు ఆల్రెడీ నెక్స్ట్ లెసన్ వస్తూ ఉంటుంది, జీవ భౌతిక రసాయన వలయాలు వస్తుంది. అంటే ఏదైనా ఒక వాతావరణంలో కానీ నేలలో కానివ్వండి ఏదైనా ఒక మూలకం ఉన్నట్లయితే వాటి యొక్క పర్సంటేజ్ అనేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. సో దీనికి కారణం ఏంటంటే ఇలాంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాసెస్లు అగైన్ మళ్ళీ అవి తిరిగి మళ్ళీ మొక్కలోని జంతువులోనికి వెళ్ళడం, సో మొక్కల్లోనికి వెళ్ళడం, మొక్కలు జంతువులు తిన్నప్పుడు జంతువులోనికి వెళ్ళడం, మళ్ళీ అవి చనిపోయినప్పుడు వాటి నుండి మళ్ళీ నేలలోకి ఇలా ఒక సర్కిల్ వలయంలాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ ఖనిజ లవణాలు అనేవి. సో నిరీంద్రియ పదార్థాలు అనేవి. సో దీన్ని ఏమంటామంటే జీవ భౌతిక రసాయన వలయాలు చెప్పిన దాంట్లో వెరీ కీ రోల్ ప్లే చేసేవి ఏంటంటే మనకి ముఖ్యంగా సూక్ష్మజీవులు. మరి సూక్ష్మజీవుల్లో ఎక్కువగా ఏముంటాయని చూసినట్లయితే 90% సూక్ష్మజీవుల్లో 100% సూక్ష్మజీవుల్లో 90% సూక్ష్మజీవులు వచ్చేసి శిలీంధ్రాలే. గుర్తుపెట్టుకోండి, 90% శిలీంధ్రాలే ఉంటాయన్నమాట. అందుకనే చూడండి మనకి శిలీంధ్రాలు ఎక్కడ ఉంటాయని చూసినట్టు నేలలో ఉండి మొక్క యొక్క వేరు పైన ఆవాసాన్ని పొందుతూ ఉంటాయి. సో దాంతో మొక్క యొక్క వేర్లతో ఇవి సహజీవనం చేస్తూ ఉంటాయి. మరి సహజీవనం చేసినప్పుడు ఎలా సహజీవనం చేస్తాయంటే ఈ శిలీంధ్రాలకు కావాల్సినటువంటి ఆహారాన్ని మొక్క ఇచ్చేస్తూ ఉంటుంది. సో మరి మొక్కకి ఏం అందుతూ ఉంది అని చూసినట్లయితే ఈ మొక్కకు చూసినట్లయితే ఈ శిలీంధ్రాల నుండి రాగి వస్తుంది, జింక్ వస్తూ ఉంటుంది, అదేవిధంగా ఫాస్ఫేట్. ఈ శిలీంధ్రాలతోటి సహజీవనం చేయడం ద్వారా మొక్కకు ఏమేమి అందుతాయి బాగా గుర్తుపెట్టుకోవాలి. 3 కూడా ఇంపార్టెంట్, రాగి, జింక్, అదేవిధంగా ఫాస్ఫేట్స్ అనేవి మొక్కకి అందుతూ ఉంటాయి. సో మనకు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో వచ్చింది ఫాస్ఫేట్స్ ఉత్పత్తి చేసేటువంటి శిలీంధ్రాలేవి, ఫాస్ఫేట్స్ మొక్కకు అందించేటువంటి శిలీంధ్రాలేవి ఆల్రెడీ వచ్చింది, రీకాల్ చేసుకోవాలి. అలా వచ్చినప్పుడు మనకు తెలిసిందే దట్ ఈస్ పెన్సిలియం, నెక్స్ట్ అదేవిధంగా మైకోరైజా. సో ఈ శిలీంధ్రాలు మనకు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో వచ్చింది, బట్ ఇప్పుడు లేదు ఇక్కడ ఈ యొక్క ప్రజెంట్ కాంటెక్స్ట్లో అయితే లేదు. బట్ ఇలాంటివి ఖచ్చితంగా రీకాల్ చేసుకోవాలి అభ్యర్థులు, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే పర్టికులర్ టాపిక్ వచ్చిందో ప్రీవియస్ ఏడు ఉంది అనేసి కంపల్సరీ ట్రై చేయండి, రీకాల్ చేసుకోండి. ఇఫ్ యూ డు నాట్ రీకాల్ ఇట్ జస్ట్ యూ టర్న్ ద పేజెస్ బ్యాక్. సో కంపల్సరీ వెనక్కి తిప్పి ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి మ్యాటర్ ఏంటి అనేది కంపల్సరీ చూసుకోవాలి. మనకు తెలియకుండా రివిజన్ అవుతుంది, అలా చూసుకున్నప్పుడు బాగా గుర్తుంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి మనకి మైకోరైజా పెన్సిలియం అనేటువంటి శిలీంధ్రాలు ఫాస్ఫేట్స్ని మొక్కకు అందజేయడంలో చాలా ఉపయోగపడతాయి అనేసి నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఎప్పుడైనా సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలి. సో మైకోరైజా ఎలా గుర్తుపెట్టుకోవాలి పేరు సార్ గుర్తుండదు కదా, పెన్సిలియం అంటే శిలీంధ్రం మనకి ఈజీగా గుర్తుంటుంది, మైకోరైజా. సో ఆ యొక్క వర్డ్ ఎలా వచ్చింది అనేది ఒక్కసారి మనం అనాలిసిస్ చేసినట్లయితే మైకో అంటే శిలీంధ్రం, గుర్తుపెట్టుకోండి, మైకో అంటే శిలీంధ్రం, రైజా అంటే ఏంటంటే వేరు, రూట్. సో ఆ రూట్లో ఉంటున్నందుకే ఆ శిలీంధ్రానికి మైకోరైజా అని పేరు పెట్టడం జరిగింది. సో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు ఇంకా. సో ఇలా సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ చదవండి, సబ్జెక్ట్ని తెలుసుకుంటూ చదవండి, సబ్జెక్ట్ని అనాలిసిస్ చేస్తూ చదవండి, అప్పుడైతే బాగా గుర్తుండిపోతూ ఉంటుంది. సో మైకో అంటే శిలీంధ్రం, రైజా అంటే వేరులో నివసించేటువంటి శిలీంధ్రం కాబట్టి ఏంటిది మైకోరైజా అని పేరు పెట్టడం జరిగిందనమాట. సో ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ది శిలీంధ్రాలు 90% సూక్ష్మజీవుల్లో మనకి 90% శిలీంధ్రాలే అధికంగా ఉండి మొక్కతో సహజీవనం గడుపుతూ మొక్కకు కావాల్సిన రాగి, జింక్, ఫాస్ఫేట్ అందజేస్తుంటే అదేవిధంగా మొక్క నుండి తనకు కావాల్సిన పోషకాలని శిలీంధ్రం గ్రహిస్తూ ఉంటుంది. అందుకే మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఎప్పుడైతే ఒక మొక్కని గుంజామో, మొక్కను వేరుతో సహా బయటికి గుంజామో ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఏంటి ఆ స్మెల్ అని చూసినట్టయితే శిలీంధ్రాల నుండి వచ్చేటువంటి స్మెల్. అది శిలీంధ్రాలు ఉన్నందుకే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది, సూక్ష్మజీవులు ఉన్నందుకే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, రైట్.
సో ఈ విధంగా మనకి ఏంటంటే శిలీంధ్రాలు అనేవి చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. రైట్, ఇంకో పాయింట్ సూక్ష్మజీవుల గురించి చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ మనకి 8th క్లాస్లో వచ్చేసింది ఒక ఎకరం మృత్తికలో, ఒక ఎకరం ప్లేస్లో 8 అంగుళాల మృత్తికలో మనకి ఏమేమి ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఉంటాయని చూసినట్లయితే 5.5 టన్నుల బ్యాక్టీరియా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, టన్నుల బ్యాక్టీరియా. సో ఇలాంటివి కంపల్సరీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ ఒక్కటి కూడా మిస్ చేయొద్దు. అదేవిధంగా ప్లస్ ఈ పాయింట్ రాలేదు మనకి 8th క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు 50,000 వానపాములు ఉంటాయి. 50,000 వానపాములు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక ఎకరంలో 8 అంగుళాల మృత్తికలో 5.5 టన్నుల బ్యాక్టీరియా, అదేవిధంగా 50,000 వానపాములు ఉంటాయి. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఏంటంటే సూక్ష్మజీవులు ఉండేసి మన కణజీకరణ ప్రాసెస్లో కానివ్వండి, అదేవిధంగా మొక్కలతోటి సహజీవనం గడుపుతూ వాటికి కావాల్సిన పోషకాలను ఇస్తూ తనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటాయి, ఆవాసాన్ని పొందుతుంటాయి. ఈ విధంగా సూక్ష్మజీవులు వెరీ వైటల్ రోల్ ప్లే చేస్తుంటాయి. అంతేకాకుండా ఇంకా చూడండి, సూక్ష్మజీవుల యొక్క తంతువులు ఏవైతున్నాయి హైఫే అంటాం. హైఫే ఎలా అంటే మొక్కల యొక్క వేర్లు చొచ్చుకోలేని ప్రాంతంలోనూ కూడా చొచ్చుకొని పోతాయి. సో కాబట్టి ఏమవుతుంది, అక్కడి నుండి కూడా పోషకాలు తీసి మొక్కకు అందించడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా అలా చొచ్చుకొని పోయినప్పుడు అక్కడ కొంచెం మృత్తిక ఉన్నదానికంటే కొంచెం సడలడం వల్ల వేర్లు కూడా ఈజీగా చొచ్చుకొని పోతూ ఉంటాయి. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా సూక్ష్మజీవులు. రైట్, సో ఇది వచ్చేసి ఈరోజు సెషన్. నెక్స్ట్ సెషన్లో అసలు నేల ఏ విధంగా కాలుష్యం అవుతుంది, కాలుష్య కారకాలు ఏంటి, ఏ విధంగా నియంత్రించండి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే.